ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. యోని పూజ యోని పూజ యోని పూజ యోని పూజ యోని పూజ తీరా కామాఖ్యకు పోయిన తర్వాత ఏమైంది? యోనికే పూజ చేస్తున్నాం అనే విషయం జనాలకు అర్థమైంది. ఇక్కడ బలులు లేవు బలులు లేవు బలులు లేవు అని చెప్పడం వల్ల ఏమైంది? స్టార్ట్ అయ్యేదే దున్నపోతు బలి కదా. ఇవాళ ఏ పరిస్థితికి వచ్చింది అంటే అంబుబాచి మేళా 2026లో తెలుగు రాష్ట్రాల నుండి 6 నుండి 7 లక్షల మంది తెలుగువారు కామాఖ్య దేవాలయానికి వెళ్ళేటట్లుగా ఈ ప్రచారం సాగింది. గత 2 సంవత్సరాల నుండి నా మీద చెడు జరుగుతుంది, నా మీద చెడు చేస్తున్నాము అనే భ్రమలో అమ్మవారికి మంచి చేసినారంతా. ఇక్కడ వాళ్ళ అల్టిమేట్ మోటివ్ ఏంటి అంటే వేణుస్వామిని మనం డ్యామేజ్ చేయాలా, ఒక యోని పూజ యోని పూజ యోని పూజ యోని పూజ యోని పూజ తీరా కామాఖ్యకు పోయిన తర్వాత ఏమైంది? యోనికే పూజ చేస్తున్నాం అనే విషయం జనాలకు అర్థమైంది. ఇక్కడ బలులు లేవు బలులు లేవు బలులు లేవు అని చెప్పడం వల్ల ఏమైంది? అక్కడికి పోయిన తర్వాత జనాలకు అర్థమైంది ఏంటంటే అసలు ఇక్కడ స్టార్ట్ అయ్యేదే దున్నపోతు బలి కదా. కొన్ని వేల మంది ముందర జరుగుతున్నాయి కదా. ఓహో, ఇన్ని రోజులు వేణుస్వామి చెప్పినవన్నీ నిజాలు. అంటే ఏదైనా సమస్య క్లియర్ అవ్వాలి అంటే, జనాలు మనల్ని జడ్జి చేయాలి అంటే ఫస్ట్ సమస్య ఎక్కడొచ్చింది దాని క్లారిటీ జనాలు డైరెక్ట్ తీసుకుంటే బాగుంటుంది. అందుకనే మౌత్ పబ్లిసిటీ అంటాం మనం. ఎప్పుడు మౌత్ పబ్లిసిటీని మించిన పబ్లిసిటీ ప్రపంచంలోనే ఉండదు. ప్రమోషన్స్ కూడా చేయలేము, మనం ప్రమోషన్స్, సినిమా ప్రమోషన్స్ కూడా చేయలేము. సో నా జీవితంలో అది జరిగింది. నాకేమైంది అంటే అసలు కామాఖ్య గురించి మాట్లాడుతున్నాడు, తెలుసుకుందాం ఏందో సంగతి, కామాఖ్య పోయి చూద్దాం అని చెప్పి పోయే జనాలు ఎక్కువైపోయి ఏ క్రేజ్ వచ్చింది అంటే ఇవాళ కామాఖ్య అమ్మవారి దేవాలయంలో ఇచ్చే ఒక గుడ్డ ముక్క, చిన్న బట్ట ముక్క, అది మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్కు దారితీసింది. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ తెలుగు వాళ్ళకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మీరు అన్నట్టు కామాఖ్య అమ్మవారి గురించి ఏ విశేషాలు తెలియదు. మీరు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాతే తెలుసుకోవడం జరుగుతోంది. మెయిన్గా ఏంటంటే కామాఖ్య అమ్మవారి టెంపుల్ అనగానే రీసెంట్గా ఒక 2 విషయాలు తెలుసుకోవాలన్నది గురుగారు. అక్కడ ఈ మధ్యకాలంలో నల్ల దుస్తులతో కొంతమంది తాంత్రికుల ఆలయంలోకి ప్రవేశించారు. అసలు నిజంగానే వాళ్ళు నిజమైన తాంత్రికుల? ఇప్పటికీ కూడా సోషల్ మీడియా అప్డేట్ అయిన తర్వాత కూడా ఈ తాంత్రిక వ్యవస్థను నమ్మాలా? తాంత్రిక పూజలు జరుగుతున్నాయా? ఏం చెప్తారు? ఇప్పుడు ఒక క్లారిటీ అమ్మ, ఇప్పుడు నీలాంటి వాళ్ళు కూడా కొద్దిగా అప్డేట్ అయి మాట్లాడాలా, నాలెడ్జ్ పెంచుకోవాలి. తాంత్రిక పూజలు అని వేటిని అంటారు అంటే తంత్ర మార్గంలో జరిగేటువంటి వాటిని తాంత్రిక పూజలు అంటారు. అసలు పూజల గురించి జనాలకు ఏమి అవగాహన ఉందని నేను అనేది, బావిలో కప్ప కూర్చొని ఏమనుకుంటుందట, ఇది అమెరికా, ఈ మూలలు కూర్చుంటుందట. బావిలో రౌండ్ ఉంటుంది కదా బావి, ఆ బావిలో కూర్చొని ఇగో ఇది అమెరికా, ఇది జపాన్, ఇది చైనా, ఇది యుక్రెయిన్ అని దానికి అదే అనుకుంటుందట. అనుకొని నేను ప్రపంచమంతా తిరిగి వచ్చినా అనుకుంటుందట. అది జీవితంలో ఎప్పుడైనా డబ్బులు ఖర్చు పెట్టుకొని భక్తి మార్గంలో నీకు ఆ యాత్రలు చేస్తే నీకు ఆ క్లారిటీ వస్తుంది. జనాలకు ఏం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు బట్టగాల్చి మీదేస్తా అంటే, జీవితంలో ఎప్పుడన్నా హైదరాబాద్ నుండి కామాఖ్య దేవాలయానికి పోతే కామాఖ్యలో ఏమవుతుందో తెలుస్తుంది. రైట్. కామాఖ్య అసలు తంత్ర మార్గం అంటే ఏంది? శ్రీకాళహస్తికి ఎప్పుడన్నా పోయినావా? రావుకేతో పూజ చేయించుకున్నావా? ఏమేమి ఇచ్చిర్రు నీకు అక్కడ? పసుపు కుంకుమ కలిపి పూజ చేసిర్రా? నాగ సర్పాలు పెట్టిర్రా? నిమ్మకాయలు పెట్టిర్రా? అది కూడా తంత్ర మార్గమే. తంత్రము అంటే క్రియ, తంత్రము అంటే క్రియ, మంత్రము అంటే మంత్రము. నువ్వు అబ్జర్వ్ చేయి, పసుపు కుంకుమ దక్షిణాచారంలో వేరువేరు చేసి వాడతారు కదా, వేరువేరు చేసి వాడతారు కదా. మళ్ళీ అడుగుతున్నా, అందుకనే వేరువేరు చేసి వాడతారు కదా. మరి తెలుగు రాష్ట్రాలల్లో ఒక దేవాలయంలో పసుపు కుంకుమను 2గా కలిపి పూజ చేసే విధానము ఒక్క శ్రీకాళహస్తిలోనే ఉంది కదా. ఉన్నదా లేదా? నిమ్మకాయలు ఎందుకు వాడతారు? అసలు నిమ్మకాయలు వాడేటువంటి పూజా విధానం ఎక్కడన్నా మనం చూసినామా ఇప్పటి వరకు? మనం ఎప్పుడు చూసినా ఏం చూసినాము? నిమ్మకాయలు దిష్టి తీసేటప్పుడు కోసి పక్కకు పారవేసినాము, కానీ ఎప్పుడు నిమ్మకాయల పూజలో వాడలా. సో నిమ్మకాయలు కామాఖ్యలో వాడుతున్నాం మనం, సో శ్రీకాళహస్తిలో వాడుతున్నాం. సో ఇక్కడ తంత్ర మార్గము అనగానే అదేదో పెద్ద దొంగతనము, అదేదో లంగతనము అనేటువంటి ప్రచారానికి తీసుకొచ్చిన వాళ్ళను క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే, నాలెడ్జ్ ఉంటే క్వశ్చన్ చేయండి, క్వశ్చన్ చేసే దమ్ముంటే క్వశ్చన్ చేయండి, లేదు ChatGPTని అడగండి. వామాచారం అంటే ఏంది, తంత్ర మార్గం అంటే ఏంది, అది చాలా నాకంటే బాగా విశదీకరిస్తుంది వామాచారం అంటే ఏంది అనేది. ఇక్కడ అంబుబాచి మేళా అనేటువంటిది ఏంటంటే అమ్మవారికి రక్తస్రావం జరుగుతుంది. అంటే రజస్వల సమయం అది. ప్రతి సంవత్సరము ఒక ప్రత్యేకమైన నక్షత్రములో ఆ సమయంలో
4 రోజుల పాటు అమ్మవారి మనము ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం పూజించేటువంటి దశమహావిద్యలన్నీ కూడా యోని రూపంలో ఉంటాయి, యోని రూపంలోనే ఉంటాయి. అమ్మవారికి ఎక్కడ కూడా విగ్రహారాధన లేదు. 10 దేవతలు ఉన్నారు అక్కడ. 10 దేవతలు దశమహావిద్యలు అంటారు. దశ మహావిద్యలు వేరు, దశ రూపాలు వేరు. మనకు తెలుగులో మన హిందూ సాంప్రదాయంలో దశ అవతారాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మనం అవతారాల గురించి మాట్లాడుకోవట్లా. దశ అవతారాలు విగ్రహ రూపంలో ఉంటాయి. నేను చెప్పే దశ మహావిద్యలు, మహావిద్య ఇది యోని రూపంలోనే ఉంటాయి. ఈ 10 మహావిద్యలు ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క విజయాన్ని ఇవ్వడానికి వెలిసినటువంటివి, ఏర్పడ్డటువంటివి. రెండవది, ఇక్కడ ఎక్కడ కూడా క్రియేట్ చేసి ప్రత్యేకంగా ప్రతిష్ఠించినటువంటి అమ్మవార్లు కాదు. అమ్మవారి పార్వతీదేవి సతీదేవి యొక్క యోని రూపము డైరెక్ట్ నీలాచలము అనేటువంటి కొండ మీద పడి అది ఇంకా 9 ముక్కలు కాబడి మొత్తం 10 ముక్కలతోటి యోని రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని మనం కామాఖ్య అమ్మవారు అంటాము. కామము అంటే ఎదవలు ఆలోచించినట్టుగా కామము అంటే చెడు ఆలోచన కాదు. కామము అంటే కోరిక మాత్రమే. మానవులు కోరుకునేటువంటి కోరికను కామము అంటారు. కొంతమంది ఎదవనా కొడుకులు కామాన్ని తీసుకుపోయి కామము అనే దాన్ని తీసుకుపోయి ఆ కోరికను తీసుకుపోయి అటాచ్ చేసిర్రు. కామము అంటే కోరిక మాత్రమే. ఈ కోరికను తీర్చున్నటువంటి అమ్మవారి పేరు కామాఖ్య అమ్మవారు. సూపర్, చాలా చక్కగా చెప్పారు. ఇప్పటి వరకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇంకా చెప్తున్నా, నువ్వు అడిగిన దానికి ఆన్సర్ కూడా కంప్లీట్ చేస్తా. సో ఇక్కడ నువ్వేం అడిగినావంటే నల్ల బట్టలు వేసుకొని వచ్చినారు అని అడిగినావు. సో ఇక్కడ నల్ల బట్టలు వేసుకొని వస్తారు, ఎర్ర బట్టలు వేసుకొని వస్తారు. కామాఖ్య అమ్మవారికి ప్రతిరూపమైనటువంటి రంగు ఎరుపు, బగాలముఖి అమ్మవారికి ప్రతిరూపమైనటువంటి రంగు పసుపు. నువ్వు అబ్జర్వ్ చేస్తే వారములో 6 రోజులు నేను రెడ్ కానీ ఎల్లో కానీ ఇస్తా. నువ్వు అబ్జర్వ్ చేస్తే నేను ఆ డ్రెస్ తప్ప వేరే డ్రెస్ వెయ్యా. ఇప్పుడు కూడా ఎరుపు ఉంది నా ఒంటి మీద. ఈ ఎరుపు అనేటువంటిది కామాఖ్య అమ్మవారికి ప్రతీక. అమ్మవారికి ఇష్టమైన రంగు ఇది, కామాఖ్య అమ్మవారి రంగు. ఎల్లో అనేది బగాలముఖి అమ్మవారికి రంగు. సో నలుపు అనేది కొంతమంది కాళీ రూపానికి ప్రతీక, కాళికాదేవి రూపానికి ప్రతీక. సో ఇక్కడ ఏ తంత్ర సాధకుడైనా ఇక్కడ తంత్ర సాధకులను అఘోరాలు అనొచ్చు, పాండాలు అనొచ్చు, శక్తి రూపులు అనొచ్చు, వేణుస్వామి అవ్వచ్చు, సాధన చేస్తాడు కాబట్టి నేనవ్వచ్చు. సో ఇక్కడ అమ్మవారిని సాధన చేసేటువంటి వామాచారంలో, అండర్లైన్ వామాచారం అంటే ఖచ్చితంగా అమ్మవారికి ఏమి ఇష్టమో అవి చేయాలి. అంటే మద్యము, మాంసము, మత్స్యము, ముద్రలు, ఇవి 5. ఈ 5 లేకుండా అమ్మవారి సాధన లేదు. ఈ 5 చేస్తేనే అమ్మవారు అక్కడ సిద్ధిస్తుంది. సో ఇవి లేకుండా మేము అమ్మవారికి పాయసం పెడతాము, పూలు పెడతాము, సెకండరీ, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. సో అలాంటి వారు అమ్మవారికి ఎప్పుడైతే ఈ ఋతుస్రావం అనేది జరుగుతుంటుందో ఆ సందర్భములో దేవాలయాన్ని మొత్తం పూలతో అలంకరించి లోపల దేవాలయం లోపల యోనిపీఠం 3 ఉంటాయి. ఆ 3 అమ్మవార్ల యోనిల మీద ఒక బట్ట పరుస్తారు, పసుపు బట్ట, ఎరుపు బట్ట. ఆ బట్టను మొత్తం దాంట్లో వేసేస్తారు, కట్టలు కట్టి వేసినప్పుడు అమ్మవారికి ఆ ఎరుపు రంగులో వచ్చినటువంటి స్రావము అది బట్టను మొత్తం తడిపేస్తుంది. తడిపిన తర్వాత మిగిలినటువంటి స్రావము బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. సో ఎప్పుడైతే ఈ ద్వారబంధనం జరిగిందో, ఈ ద్వారబంధనం జరిగినప్పుడు చాలా విపరీతమైనటువంటి శక్తులు అమ్మవారి దేవాలయంలో ఉంటాయి అని తంత్ర సాధకుల యొక్క నమ్మకము. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారు, బగలాముకి సంబంధించినటువంటి మంత్రాన్ని కానీ వారికి నచ్చినటువంటి దశ మహావిద్యల మంత్రాన్ని కానీ వీళ్ళందరూ కూడా జపిస్తూ దేవాలయం చుట్టూ కూర్చొని ఉంటారు, లేదా దేవాలయం చుట్టూ పరిక్రమ చేస్తారు. అంటే ఒక 3, 10, 40 వాళ్ళ ఇష్టాన్ని బట్టి మంత్ర సాధన చేస్తూ కామాఖ్య వరదే దేవి నీలపర్వతవాసిని తం దేవి జగన్మాత యోని ముద్రే నమోస్తుతే, ఇది మూలమంత్రం. ఈ మంత్రాన్ని అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ సో కొండ చుట్టూ అమ్మవారి దేవాలయం చుట్టూ తిరుగుతారు. తిరిగినప్పుడు వారికి కొన్ని శక్తులు వస్తాయి. ఏం శక్తులు వస్తాయి? నేను ఎలాగైతే నేను చెప్పింది జరగాలి అని నేను కోరుకుంటానో ఒక జ్యోతిష్కుడిగా, అలాంటి శక్తులు నాకు వస్తాయి. అట్లనే అవే శక్తులు వస్తాయి. అమ్మవారి కామము, కోరిక, ఇది నా కోరిక, ఈ కోరికను ఆ టైంలో అమ్మవారు తీరుస్తుంది. సో ఇలా ఎవరి సాధకులు ఎవరికి ఏం కావాలనో వాళ్ళు
కొంతమంది అఘోరాలు, ఇంకా కొంతమంది స్వామీజీలు, కొంతమంది పాండాలు, కొంతమంది సాధకులు, కొంతమంది తంత్ర మార్గం చేసేవాళ్ళు, వీళ్ళందరూ కామాఖ్య దేవాలయానికి ఆ సందర్భంలో వస్తారు. ఇది అయిపోయినాక అమ్మవారి దేవాలయం ఓపెన్ అయినాక 2 ఇస్తారు అక్కడ. ఒకటి ఎరుపు రంగులో ఉండే నీరు, అది జనాలకు ఇవ్వరు, చాలా తక్కువ మందికి ఇస్తారు, సాధకులకే ఇస్తారు. అలాగే ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం ఇస్తారు. అది ఎరుపు రంగులో ఉండొచ్చు, పసుపు రంగులో ఉండొచ్చు, చిన్న వస్త్రం ఇంతే. అది మన ఇంట్లో పెట్టుకుంటే ఎక్కడికో 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 వెళ్ళిపోతాము అనేది, అన్ని సకలం సిద్ధిస్తాయి అనేది నమ్మకం. చాలా మంది నమ్ముతున్నారు. చాలా మంది నార్త్ ఇండియాలో ఉండేవారి నమ్మకం. ఆ ఎరుపు వేణుస్వామి వల్ల తెలుగు రాష్ట్రాల్లో పరిచయం పరిచయం అయింది. అవును. యాక్చువల్గా దీనికంటే ముందు ఇంకొకటి ఉంది ఏంటంటే, ఇదే తంతు కరెక్ట్గా దసరా నవరాత్రి ఉత్సవాలలో మొత్తం నార్త్ ఇండియా అంతా అమ్మవారి పూజలు చేస్తారు, కాళీ పూజలు. అప్పుడు ప్రత్యేకించి ఒక జీవానికి సంబంధించినటువంటి గర్భసంచికి సంబంధించినటువంటి ఒక వస్తువును వాళ్ళ ఇళ్లలో ఉంచుకోవడం ఆనవాయితీ. అది పెట్టుకుంటే సక్సెస్ దొరుకుతుంది అనేటువంటిది అక్కడి జనాల యొక్క నమ్మకం. ప్రత్యేకించి ఒక ప్రాంతానికి సంబంధించిన వాసులకు సంబంధించిన నమ్మకం. కానీ కామాఖ్య అనేది జగత్తుకు సంబంధించింది కాబట్టి ఆ వస్త్రము ఎవరి దగ్గర ఉంటే వాళ్లకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అన్ని కోరికలు సిద్ధిస్తాయి అనేటువంటిది నమ్మకం. సో దీన్ని కొంతమంది ఆసరాగా తీసుకొని తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ కూడా అమ్మవారు రజస్వలైతుంది అని చెప్పి దొంగతనంగా చాలా వరకు ఆ దొంగ వస్తువులు అమ్మడం స్టార్ట్ చేశారు. ఇది మా దగ్గర వచ్చింది అని కొంతమంది స్వామీజీలు, మా దేవాలయంలో ఏర్పడింది అని కుంకుమ నీళ్ళు కలిపి ఇట్లా అనే దాన్ని ఇవ్వడము, డబ్బులు తీసుకోవడము, టెంపుల్కు డొనేషన్లు తీసుకోవడం, అక్కడికి వచ్చింది ప్రస్తుతం పరిస్థితి. అడగమ్మా. అయితే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఆ ఎర్ర వస్త్రం, దాన్ని ప్రసాదంగా భావిస్తారని కూడా విన్నాను. ప్రసాదం అంటే అక్షతలను ఏమని, ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మనకి ఏమి ఇస్తారు అంటే, నువ్వు అబ్జర్వ్ చేస్తే విఐపి ప్రసాదం అని ఒకటి ఉంటుంది, ఒక కవర్ ఉంటుంది, పేపర్తోనూ కవర్ ఉంటుంది, తిరుమల తిరుపతి దేవస్థానం ఆశీర్వచనం అని దాని మీద ప్రింట్ అయి ఉంటుంది. దాంట్లో ఏముంటాయి అంటే ఒక వాటర్ బాటిల్ అంటే తీర్థము ప్లస్ అక్షతలు, అంటే అది ప్రసాదం. అట్లనే కామాఖ్య అమ్మవారి దగ్గర మనకు ఇచ్చేటువంటి ప్రసాదము, ఇది అంబుబాచి మేళా తర్వాత మనకు అక్కడ అక్షతలు ఇయ్యరు. కామాఖ్య దేవాలయంలో అక్షతలు ఉండవు, వాళ్ళంతా తెల్ల బియ్యము నువ్వులతోటే పూజ అవుతుంది. సో అవే ఉంటాయి. తంత్ర మార్గంలో వాటినే వాడతారు, పసుపు అనేది వాడరు, కుంకుమ ఒకటే ఉంటుంది. సో కుంకుమ మరియు మేక రక్తంలో కలిపినటువంటి కుంకుమ, ఈ రెండింటినే మనం బొట్టుగా పెట్టుకుంటాం. అలాగే తీర్థం ఏమిస్తారు మనకు, మందు కలిపినటువంటి నీళ్ళు ఇస్తారు. డైరెక్ట్గా లిక్కర్ కలిపినటువంటి తీర్థాన్ని మనకు హోమం చేసిన తర్వాత మన చేతిలో వేస్తే మనం తాగుతాం. అలాగే ప్రసాదం ఏమిస్తారు, అన్నప్రసాదము, డైరెక్ట్గా పాలకూర పప్పులో మటన్ వేసి వండినటువంటి ప్రసాదాన్ని, అన్నాన్ని అంటే అన్నప్రసాదాన్ని మనకు కూరను మనకు ఇస్తారు. మనం అన్నంలో కలుపుకొని వాళ్ళు ఇచ్చిన భోగమే అంటారు. ఆ భోగంలో ఏమేమి ఉంటాయి, ఒక చేప, మటన్ అంటే పాలకూర, మటను, పప్పు ప్లస్ అన్నము ప్లస్ పరమాన్నము, ఇవి కలిపి మనకు నైవేద్యం ఇస్తారు, భోగం ఇస్తారు, మనం అవి తినొచ్చు. అది కాకుండా ఇంట్లో పెట్టుకోవడానికి ఇచ్చేది ఒక చిన్న కాయ లాంటి వస్తువు ఉంటుంది, అది ఇస్తారు. ₹1 కాయిన్ ఇస్తారు. ఓన్లీ అంబుబాచి మేళా తర్వాత ఈ రెడ్ వస్త్రం ఇస్తారు. ఇది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. ఇది ఓన్లీ జూన్లో అంబుబాచి మేళా అయిన తర్వాత ఒక నెల వరకు మాత్రమే మ్యాక్సిమం. అంటే జనాలకు ఇచ్చేది 2 రోజులే. ఉదాహరణ 26వ తారీఖు నాడు ఎండ్ అయింది, 26వ తారీఖు పొద్దున దేవాలయం ఓపెన్ అయింది, మ్యాక్సిమం 29 వరకే ఇచ్చిర్రు, అది తర్వాత ఆపేసారు. అంటే అంతమందికి ఇవ్వలేరు కదా. కానీ అక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి 4 కుటుంబాలు ఉంటాయి. ఆ 4 కుటుంబాలకు మాత్రమే రైట్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఆ బట్ట ఉంటుంది. వాళ్ళను మనం నెల తర్వాత అడిగినా 2 నెలల తర్వాత అడిగినా మనకి ఇస్తారు. గురుగారు, నాకు ఒక చిన్న డౌట్, మీరు ఏదైనా ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి, మనకి ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలను ఒకసారి చూస్తే, పీరియడ్ టైమ్స్లో అమ్మాయిలు ఉన్నప్పుడు వాళ్ళని కొన్ని శుభ కార్యక్రమాలకి దూరంగా ఉంచుతారు. ఇంట్లో కూడా అన్నీ తిరగొద్దంటారు, బీరువాళ్ళు ముట్టుకోవద్దంటారు. అండ్ పెళ్ళిళ్ళు జరిగినాయి అనుకోండి, ఆ ముహూర్తంలో పెళ్లి చేసుకోకూడదు కాబట్టి ఆ డేట్ లేని టైంలో మారుస్తారు. అంటే ఆ టైంలో కొంచెం దూరంగా ఉంచుతారు. అంటే శుభశకనం కాదు, ఒక మైలు పడిన వ్యక్తిగా చూస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే కంప్లీట్గా యోని పూజలు చేయడం, ఆ మాతని పూజించడం, కోరిక కోరడం, అండ్ ఆ ఋతుస్రావమైనటువంటి ఆ క్లాత్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఆపోజిట్గా చూస్తున్నాం మనం. ఇక్కడ చూడట్లేదు.
ఇక్కడ చూస్తే ఎక్కడ లేదు, ఎక్కడ పీరియడ్ లేదు, టైంలో ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. ఇది నిజంగా ఏ మనం విధంగా నేర్పియక మనం దొంగనా కొడుకులం కదా, మనకు సాకులు కావాలి. మనం పూజించేటువంటి శివుడు ఏ ఆకారంలో పూజిస్తున్నాము చెప్పమ్మా? లింగాకారం. లింగాహారంతో లింగాకారం అంటే తెలుసు కదా. మరి భర్తను లింగాకారంలో పూజిస్తున్నాము, భార్యను ఏ ఆకారంలో పూజిస్తున్నాము? యోని రూపంలో. అంటే ఇక్కడ యాక్చువల్గా హిందూ మతం ఏం చెప్తుంది? సృష్టికి ప్రతిరూపమైనటువంటి దేవీ దేవతలను, ఆది దంపతులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులను దేవతా స్వరూపములో పూజిస్తున్నాము. బట్ ఇక్కడ ఆకారాలు లేకుండా పురుషుడికి ముఖ్యమైనటువంటి లింగాకారములో శివుడిని, ఆడవారికి యోని రూపాన్ని అక్కడ పెట్టుకొని సృష్టికి ప్రతిరూపంగా, సృష్టికి మూలమైనటువంటి అమ్మవారిని, తండ్రిని మనం అక్కడ చూసుకుంటాం. సో ఇది సంస్కృతిని, సాంప్రదాయాల్ని, పద్ధతిని నేర్పించడానికి ఉపయోగపడేటువంటి ఒక పద్ధతి, ఒక ఆచారం. అంటే అమ్మాయిని నువ్వు పుట్టినటువంటి యోని నుండి పుట్టినటువంటి తల్లి ఎంత రెస్పెక్ట్ ఇస్తావో అంతే రెస్పెక్ట్ అమ్మవార్లకు, అంటే అమ్మాయిలకు ఇయ్యవలెను అని మన హిందూ ధర్మశాస్త్రాలు మనకు నేర్పిస్తున్నటువంటి వ్యవహారము. అంటే కొంతమంది పిచ్చి కొడుకులకు, కొంతమంది దొంగ కొడుకులకు యోని అనేది ఒక ఆట వస్తువుగా మారుతున్నటువంటి సందర్భములో అది కాదురా పిచ్చుండా కొడుక, యోని అంటే ఒక భక్తి భావంతో చూడవలసినటువంటి ఒక వ్యవస్థ, ఒక వ్యవహారము అని జనాలకు తెలియజేయడానికి పూర్వ ఆచారము పెట్టినటువంటి సాంప్రదాయము. సో ఇక్కడ మనకు లేదు అంటే ఇక్కడ నువ్వు కామాఖ్య పోతే తెలుస్తుంది, కామాఖ్యకు పోకుండా నీకెట్లా తెలుస్తుంది? సో ఇక్కడ యోని రూపాన్ని భగవంతుడి, అమ్మవారి యొక్క స్వరూపంగా నువ్వు భావిస్తున్నావు. ఇంకొక ప్రశ్న కూడా వేసినావు నువ్వు, అమ్మాయిలకు నెలసరి వచ్చినప్పుడు అప్పటి దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అక్కడ రక్తస్రావము జరిగినప్పుడు కొన్ని మలినాలు, కొన్ని వైరస్లు, కొన్ని బ్యాక్టీరియాలు బయటికి రిలీజ్ అవుతాయి కాబట్టి ఇంట్లోకి పర్మిషన్ లేదు అని చెప్పారు. అంతే తప్ప ఇక్కడ అంటుముట్టు వ్యవహారం ఏం లేదు. యాక్చువల్గా దాన్ని మనోళ్ళు ఏదైనా కానీ చక్కగా చెప్తే వినరు కదా. ఇప్పుడు మనోళ్ళ దగ్గర గొప్పతనం ఏంటంటే, మన సాంప్రదాయాలు ఎట్లుంటాయంటే కొద్దిగా పద్ధతిగా చెప్తాయి మనకు, అంటే చెప్తే వినకపోతే కొట్టినట్టుగా చెప్తాయి. సో అందుకని మనకి ఏం సిస్టమ్ పెట్టిరు అంటే, ఈ సిస్టమ్ పెట్టి యాక్చువల్గా ఆడవాళ్లకు ఆ టైములో విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉంటుంది, విపరీతమైనటువంటి డిస్కంఫర్ట్ ఉంటుంది. అది ప్రకృతిలో భాగంగా వాళ్ళల్లో మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో వీటన్నిటి నుండి 4 రోజులు అసలు సెలవు లేనటువంటిది ఎవరికి? స్త్రీకి. ఎందుకంటే 24 గంటలు ఇంటూ 7, 7 రోజుల పాటు 24 గంటలు కష్టపడేటువంటి మహిళకు సెలవు ఎక్కడిది? నెలకు మగవాళ్ళకు సెలవులు ఉన్నాయి, ఆడవాళ్ళకు సెలవులు లేవు అని దీన్ని సిస్టంలోకి చేర్చి ఈ 4 రోజులు అమ్మాయిలకు సెలవులు ఇచ్చారు. ఈ 4 రోజులు మిమ్మల్ని ఒకవేళ దూరంగా కూర్చోబెట్టకపోతే మీరు మా మాట వినరు అనే ఉద్దేశంతో దూరంగా కూర్చోబెట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఏమవుతుంది? దూరంగా కూర్చోవడము, వేరే పని లేకపోవడం వాళ్ళకి ఇచ్చినటువంటి పద్ధతి అది. కానీ ఇప్పుడు జనరేషన్ను బట్టి మొత్తం మారిపోయినాయి. ఒకప్పుడు తండ్రి చనిపోతే నిప్పు పెట్టాల్సింది మగపిల్లలు అనేటువంటి సాంప్రదాయం ఉంది. ఇవాళ మగపిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు చనిపోతే ఆడపిల్లలే తలకొరిగి పెడుతున్నారు మొత్తం భారతదేశంలో. ఎందుకు అంటే ఆ ప్రేమ అనేది వాళ్ళని అక్కడికి చేర్చింది, అలా చేస్తున్నారు. సో ఇప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు జనరల్గా ఎక్కువ ఎక్స్ట్రీమ్ పాటించే బ్రాహ్మణ్ కమ్యూనిటీలో కూడా ఈ నెలసరి అనేటువంటి దాన్ని తీసేసి ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే ఫస్ట్ పిల్లలు యాక్సెప్ట్ చేయట్లా. జనరేషన్ను బట్టి నువ్వు 4 రోజులు ఒక అమ్మాయిని, ఒక 22 సంవత్సరాల అమ్మాయిని కూర్చోబెడితే వచ్చినోడల్లా చూసి ఏమైంది? దూరం ఉందా అంటే, మా భాషలో మేము తెలంగాణ సాంప్రదాయంలో మేము దూరం ఉందా అంటాం. దూరం ఉందా అంటే బయట ఉందా అని అర్థం. సో అక్కడ కూర్చుంది అని అర్థం. సో ఇవన్నీ కూడా దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం ఏర్పరచుకున్నటువంటి సిద్ధాలు. రెండవది ప్రామాణికంగా ఏరియాలను బట్టి డిసైడ్ అవుతుంది. ఇంతకు ముందు ఇప్పుడు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు తంత్ర మార్గములో నాన్ వెజ్ లిక్కర్ ఉంటుంది వామాచారంలో అని చెప్పినట్టు తెలంగాణ సాంప్రదాయం కానీ భగవంతుడు మనకు ఆచార వ్యవహారాన్ని ఎట్లా పెట్టిండంటే, తెలంగాణ సాంప్రదాయంలో మందు, మాంసము, భక్తి 3 కలిసి ఉంటాయి.
నువ్వు అబ్జర్వ్ చేయి. అవును. ఎందుకంటే భగవంతుడిని చాలా దగ్గరగా చేయడానికి తెలంగాణ సాంప్రదాయం ఉపయోగపడుతుంది. తెలంగాణ సాంప్రదాయం అంటే చాలామంది తెలుగు అంటే ఆంధ్ర అనుకుంటారు. కాదు, తెలంగాణ అంటే తెలుగు యొక్క ఆన. యాక్చువల్గా తెలుగు భాష తెలంగాణకు సంప్రదించింది. తెలంగాణ సాంప్రదాయం ప్రకారము భక్తి ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఈ రెండు కలిసి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే తెలంగాణ సాంప్రదాయంలో ఏ దేవాలయానికి వెళ్ళినా నాన్ వెజ్ లిక్కర్ ఉంటుంది. పెళ్ళిళ్ళు కూడా అసలు చావుకు పెళ్లికి నాన్ వెజ్ ఉంటుంది. అవును. ఇప్పుడు ఉదాహరణ తెలంగాణలో ఎవరైనా చనిపోతే చేదునోరు అంటారు. చేదునోరు అంటారు అంటే చనిపోయినాక ఖచ్చితంగా వాళ్ళకు 2వ రోజో 3వ రోజో మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉదాహరణ మా అమ్మ చనిపోతే మా అన్న అంటే మా కజిన్ బ్రదర్స్ వాళ్ళు ఏం చేసిర్రు, నాకు ఇంత లిక్కరు ఇంత నాన్ వెజ్ వండి తీసుకొచ్చారు. అయితే మరి పంతులు కదా తెలంగాణ తింటారా అంటే తెలంగాణ సాంప్రదాయం ప్రకారం పంతులు కూడా నాన్ వెజ్ తింటారు, మందు తాగుతారు, కానీ చాలా వరకు బయటికి చెప్పుకోరు. ఇక్కడ దొరల సాంప్రదాయం వెలమలది మరియు రెడ్ల దొర సాంప్రదాయం ఇక్కడ నడిచింది. అలాగే వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్క కులస్తులు కూడా ఇక్కడ తెలంగాణలో పంతులకు మాంసం పెట్టి తద్దినాలు పెట్టడము, సంవత్సరికాలు జరపడము ఆనవాయితీ. సో వాళ్ళు ఒక మేకను కోస్తే ఆ లెగ్ పీస్ అనేది పంతులు ఇంటికి పంపిస్తారు. ఇక్కడ సాంప్రదాయం, తెలంగాణ ఆచార వ్యవహారం. సో ఇక్కడ భక్తి నరసింహస్వామి గుడికి యాదగిరి గుట్టకు పోతే చిన్న గుట్ట దగ్గర వచ్చి మందు మాంసం వాడతావు. అట్లనే కొమరవెల్లి మల్లన్న దగ్గరికి పోతే వచ్చేటప్పుడు పోచమ్మ దేవాలయం దగ్గర ఆగుతావు. అట్లనే సికింద్రాపూర్ నరసింహస్వామి దేవాలయానికి పోతే అక్కడ కూడా నువ్వు పెద్దగుట్టకు పోతే పెద్దగుట్టలో నువ్వు ఏ టెంపుల్కి పోయినా, ఈవెన్ ఆంజనేయ స్వామి దేవాలయము కర్నూలు దగ్గరికి పోయినా రిటర్న్లో వచ్చేటప్పుడు బద్దిపోచమ్మ దగ్గర ఆగి అక్కడ మళ్ళీ మాంసం గీసం చేసుకొని మళ్ళీ ఎంజాయ్ చేసి వస్తారు. అంటే ఇక్కడ ఎందుకు అంటే దేవుడిని కూడా తమ యొక్క ఆచార వ్యవహారాలలో మమేకం చేసుకోవడం తెలంగాణ సాంప్రదాయం యొక్క లక్షణం. ఇక్కడ మందు మాంసము లేకుండా భక్తిభావం లేదు. అంటే చాలామంది దేవుడిని దూరం చేసిండ్రు కొంతమందికి అని అంటారు కదా. ఆ దూరం చేసిండ్రు అనేటువంటి పదం లేకుండా చాలా దగ్గరగా ఉన్నాడు దేవుడు అని చెప్పడమే ఈ సిస్టమ్ యొక్క లక్షణం. అంటే జనరల్గా లిక్కర్కు ఎవరు అడిక్ట్ అవుతారు? కొన్ని కులాల వాళ్ళే అవుతారు, సాంప్రదాయం అనుకున్నది అంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, నువ్వు మందు తాగుతున్నావు, మాంసం తింటున్నావు, దేవునితోనే అటాచ్ అవుతున్నావు, దేవుని దర్శనం చేసుకుంటున్నావు, దర్శనం కాగానే మందు తాగుతున్నావు, మాంసం తింటున్నావు, మళ్ళీ నువ్వు ఆనందంగా ఉంటున్నావు, అవసరం అనుకుంటే నువ్వు దేవుని ముందర డ్యాన్స్ చేస్తున్నావు, నువ్వు దేవుని దర్శనం అయిపోగానే డీజే పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నావు. సో ఇవన్నీ కూడా సాంప్రదాయాన్ని బట్టి ఉంటాయి. తెలంగాణ సాంప్రదాయం అందుకనే చాలా గొప్పది. తెలంగాణలో మందు మాంసము భక్తి 3 కలిసి ఉంటాయి ఎప్పుడు. ఈ 3ంటిని విడదీసే పరిస్థితి లేదు. సమ్మక్క సారక్కైనా నువ్వు చూడు, అవి లేకుండా ఎక్కడా నడవదు. అందుకనే చాలామంది నాలాగా ఓపెన్గా మాట్లాడడానికి ఏదో అడ్డంకి వస్తుంది. కానీ అసలు మందు మాంసము వీటిని దూరం చేసుకుంటే, ఇప్పుడు ఒక మనిషి ఎంతో కష్టాలలో ఉంటాడు, చనిపోతాడు. వాడు చనిపోయిన తర్వాత మన ఫ్యామిలీ చాలా కష్టాలలో ఉంటుంది, డిప్రెషన్లో ఉంటాడు, ఒక షాక్లో ఉంటాడు. ఆ షాక్ పోవాలంటే నీకేం కావాలి? తెలంగాణలో చావు జరిగితే ఆ ఇంట్లో ఆడవాళ్ళకు కూడా మందు ఇస్తారు. నేను అనేది ఏంటంటే దాన్ని మందు అని విషయం అనాలే కదా. మరి మందు అని ఎందుకు అన్నారు? మందు అంటే ఏంది? మన భాషలో మెడికల్ షాప్లో దొరికేది మందు. మరి దీన్ని కూడా మందు అని ఎందుకు అన్నావు? అంటే ఇది కూడా మెడిసిన్ లాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని మందు అన్నారు. సో దీన్ని నికరంగా మంచిగా పద్ధతిగా తాగితే ఇది కూడా డిప్రెషన్ నుండి బయటికి తీసుకొస్తుంది. సో ఈ సాంప్రదాయాలన్నీ చాలా డిఫరెంట్ సాంప్రదాయాలు ఏరియాని బట్టి ఉంటాయి. సో ఒక ఏరియాలో ఒక రకంగా ఆలోచిస్తారు, ఇంకో రకంగా ఆలోచిస్తారు.